దేశం మారిపోయింది, రాజ్యం మారిపోయింది, రాజ నాయకులు మారిపోయారు, అధికారులు మారిపోయారు. అయినా కానీ దానియేలు స్థానం మాత్రం మారలేదు. దానియేలు స్థానాన్ని మార్చలేదు. ఎందుకు తెలుసా? దానియేలును ఘనపరిచిన వాడు మనుషుడు కాదు, దానియేలు హెచ్చించిన వాడు మనుషుడు కాదు, దానియేలు బలపరిచిన వాడు మనుషుడు కాదు, దానియేలు స్థిరపరిచిన వాడు సర్వశక్తుడైన సర్వోన్నతుడైన దేవుడు. దానియేలు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దానియేలు మనుషులకు ఇష్టమైన వాడు కాదు, మనుషులు ప్రేమించిన వాడు కాదు, దేవుని చేత ప్రేమింపబడిన వాడు, దేవునికి ప్రియమైన వాడు. మనం కూడా దేవునికి ప్రియమైన వారంగా ఉంటే, దేవునికి ఇష్టమైన వారంగా ఉంటే, దేవుని చేత ప్రేమింపబడిన వారంగా ఉంటే, దేవుడు మనలను కూడా మన తలను పైకెత్తి మనల్ని ఆశీర్వదించుటకు, మనల్ని స్థిరపరచుటకు, మనల్ని బలపరచుటకు, మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడు.